బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ గుండె సంబంధ వ్యాధితో మరణించారు. వెంటిలేషన్ పై చికిత్స పొందుతూ మాకంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు. కార్డియాక్ అరెస్టుకు గురైనట్లుగా వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడీ బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లుగా సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాకంటి గోపీనాథ్ 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014, 2018, 2024లో వరుసగా 3 సార్లు మాకంటి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014లో టీడీపీ నుంచి, 2018, 2024లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బారాసకు తీరని లోటని అన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు. మాకంటి కుటుంబం, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మాకంటి మృతి పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి